రైతులు ఎంత మంచిగా ఉండ్రి, ఎంత బ్రహ్మాండంగా ఉండే, ఎంత మంచిగా రైతు బంధు మీ బ్యాంకులో పడుతుండే, కరెంట్ ఎంత మంచిగా వచ్చేది, చెల్లుకుంటలు ఎట్లా నిండి ఉండే, ఏ విధంగా నీళ్ళు వస్తుండే, మీ డబ్బులు ఎట్లా కొన్నాము. ఇలా తప్పుడు వానలు పడే పరిస్థితులున్నాయి. అక్కడక్కడ తెచ్చిన వాళ్ళే వడ్లు తడిచిపోతున్నాయి, కాంటాలు పెడతలేరు, కొనుగోలు జరుగుతలేదు, దాని మీద గవర్నమెంట్కు నియంత్రణ లేదు. అందువల్ల దయచేసి మేము కడుపులో పెట్టుకొని కాపాడిన రైతులు ఇలా ఆగమాగం అవుతా ఉన్నారు. రైతు బంధు రాకపోతే అప్పుల పాలైండ్రు, లక్షల కొద్ది మోటార్లు కాలినాయి, ట్రాన్స్ఫార్మర్లు కాలినాయి, 3 ఎకరాలు వేసిన 1 ఎకరమే పండింది. ఆ ఎకరం పండిన దాన్ని కూడా కొనే దిక్కు లేదు, డబ్బులు ఇస్తారో ఇరో తెలుస్తలేదు, మద్దతు ధర వత్తలేదు, బోనస్ వత్తలేదు. బోనస్ బోగస్ కానియద్దు, అందరం కలిసి కొట్లాడాలి. నేను ముఖ్యమంత్రికి రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నా, బోనస్ పేరు మీద మీరు తప్పించుకోలేరు, దానికి ఎలక్షన్ కమిషన్ అడ్డం రాదు. మేము కూడా మీద కంప్లైంట్ ఇయ్యము. ఏ రైతుకు ఎంత బాకీ ఉంటారో అంత బోనస్ చిట్టీలు కూడా ఇలా రాసి ఇవ్వండి. ఎలక్షన్లలో బాండ్ రాసి ఇచ్చారు కదా, అదే పద్ధతిలో ఇలా వాళ్ళకి బాండ్ ఇచ్చినట్టుగా ఇవ్వండి. మీకు అంత కాదంటే ఎలక్షన్ తెల్లారి ఇవ్వండి, కానీ బోనస్ ఎగబెడతామంటే మాత్రం ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉంటుందని మనవి చేస్తా ఉన్నా. మిషన్ భగీరథ 6 సంవత్సరాలు ఇంట్లో ఆ ఇంట్లోనే నల్లా వచ్చి నీళ్లు దుంకితే ఎంత బ్రహ్మాండంగా మనం పండగ చేసుకున్నాం. ఒక ఆడబిడ్డ కనవల్లే, లోడు మీద బిందెలు కనవల్లే, నీళ్ళ ట్యాంకర్లు కనవల్లే. ఇవాళ ఏం గతి చేస్తా ఉన్నారు? మళ్ళీ నీళ్ళ ట్యాంకర్లు ఎందుకు వస్తున్నాయి? ఆ లంబాడి తండ బాయి పేరుందో నాకు తెలియదు. ఆ బాయి చిమ్నీ బాయ్ అని మా ఇంటికే నీళ్ళు వస్తున్నాయని నేను పోయిన ఎలక్షన్లో లంబాడి తండకు పోయి చెప్పింది. మరి ఇవాళ మళ్ళీ ట్యాంకర్లు ఎందుకు వస్తున్నాయి? మంచినీళ్ళకి ఎందుకు బాధ పెడుతున్నారు? అంటే శాతగాని ప్రభుత్వం ఉంది, అసమర్థులు ఉన్నారు, ఉన్న వసతులు కూడా వాడుకోవత్తలేదు. 9 ఏళ్ళు నడిచిన కరెంటు ఇయ్యత్తలేదు, 6 ఏళ్ళు నడిచిన నల్లా నీళ్ళు ఇయ్యత్తలేదు. రైతులను కాపాడే పరిస్థితి లేదు, రైతు బంధించే పరిస్థితి లేదు. ఈ విధంగా మళ్ళా మొదటికి తెస్తా ఉన్నారు. ఎన్ని మాటలు మాట్లాడిను. కళ్యాణ లక్ష్మి ₹1,00,000 కాదు, తులం బంగారం ఇస్తాం. ఇచ్చిన రాయనన్న ఒకింటికన్నా వచ్చిందా తులం బంగారం? మరి ఇట్లే కూర్చుందామా? నేను ఎక్కువ గంటల పట్టలు ఉపన్యాసం చెప్పా, 10 నిమిషాల్లో ముగించుదాం. ఏం జరుగుతుందో ఒకసారి ఆలోచన చేయండి. ఇన్ని వాగ్దానాలు చేసి, ఇన్ని మాటలు చెప్పి, మీ ఓట్లు తీసుకొని అధికారంలోకి వచ్చి ఇవాళ అన్నీ ఎగబెట్టి మళ్ళా ఎలక్షన్లో వచ్చి ఓట్లు అడుగుతారు. ఎట్లా వేస్తారు ఓట్లు? నాకు అర్థం కాదు. వేస్తే ఏమవుతుంది? ఏం జరుగుతుంది వేస్తే? మేము ఎన్ని చెప్పి ఎన్ని అబద్ధాలు చెప్పినా మళ్ళీ మాకే గుద్దిండ్రని ఆయనతో ఏం లేకుంటే ఎగబెడతారు. ఇలా ఉల్టా గుద్ది బీఆర్ఎస్ని గెలిపిస్తేనే బీఆర్ఎస్ మొత్తం ప్రభుత్వం మెడలు వంచుతుంది, మీకు న్యాయం జరుగుతుంది తప్ప వేరే విధంగా జరగదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. అందుకోసం ఒకటే మాట మీరు ఆలోచన చేయాలి. ఇవాళ అనేకమైనటువంటి ఇబ్బందుల్ని ఈరోజు మంచి అభ్యర్థులను పెట్టినాం, మంచి అన్ని విధాలుగా మిమ్మల్ని ఆదుకునే పద్ధతిలో వాళ్ళు పనిచేస్తారు, వాళ్ళని గెలిపించాలని చెప్పి నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా. ఎంతసేపు చెప్పినా ఇదే చెప్పాలి, ఇటు దింపి అడిదింపి. ఒక్కటే మాట నేను చెప్తా ఉన్నా, ప్రజాస్వామ్యంలో ప్రజలు అన్ని ఆలోచించి ఓట్లు వేయాలి. మన కళ్ళ ముందే మనల్ని మోసం చేస్తుంటే మళ్ళీ వాళ్ళకే సర్దిగడితే మళ్ళీ వాళ్ళకే ఓట్లేస్తే ఎటు కాకుండా అయితే ఆగమవుతాం. సంగమేశ్వర బసమేశ్వర కావాలన్నా, కాళేశ్వరం పనులు పూర్తి కావాలన్నా, కడుపు నిండా మళ్ళీ నీళ్లు రావాలన్నా, కరెంటు మంచిగా రావాలన్నా ఈ ప్రభుత్వాన్ని మెడలు వంచాలి. నేను ఇంకో మాట కూడా మీకు చెప్తా ఉన్నా, వాస్తవంగా వాళ్ళు గెలిచినరు, మాకేం ఓర్వలేనితనం లేదు. వాళ్ళు కూడా ఉండాలి, 5 ఏళ్ళు పనిచేయాలి, అప్పుడే నల్లదేందో తెల్లదేందో తెలుస్తుంది. కానీ ముఖ్యమంత్రి మాట్లాడే మాటలు చూస్తే, సభలలోనే వణుకుడు చూస్తే తిరగబడ్డ జనం తెలంగాణలో. సర్వే రిపోర్ట్లు వస్తున్నాయి, కాంగ్రెస్కు 2 సీట్ల కన్నా ఎక్కువ రావు అని. అంతటా అన్ని జిల్లాలలో కూడా రైతాంగం తిరగబడతా ఉంది. అందుకే ముఖ్యమంత్రి నిన్న నారాయణపేట సభలో ఆయన భయం, ఆయన కంపం చూస్తే ఈ గవర్నమెంట్ ఏడాది కూడా ఉంటట్లేదని మనవి చేస్తా ఉన్నా. ఎవడు ఎప్పుడు పోయి బీజేపీలో కలుస్తాడో, ముఖ్యమంత్రి జంపు కొడతాడో, ఏమవుతుందో. ముఖ్యమంత్రి ఈడో మాట మాట్లాడతాడు,
ఢిల్లీకి పోయి బీజేపీ కోటేమని టీవీలో చెప్తాడు. అంటే ఏం జరుగుతుంది? ఎవరికి ఎవడు బీ టీము, ఎవరు కలిసిపోయినరు ఒకసారి ఆలోచన చేయాలి. దయచేసి ఏ మార్పాటుగా ఉంటే ఇబ్బంది జరుగుతుంది. కాంగ్రెస్ గతంలో కూడా మీరు 60 ఏళ్ళు చూసినారు, ఇంకా కూడా ముందటికి మోసపోతే దెబ్బతింటాం. ఇక బీజేపీ పార్టీ ఏమన్నా ఏకైనా పనిచేసిందా మన రాష్ట్రానికి? పెద్దలు చెప్పారు, అక్కరకు రాని చుట్టము మొక్కిన మరం ఇయ్యని వేల్పు మోరమున దానెక్కిన బారని గుర్రము గ్రక్కున విడవంగా వలవి కదరా సుమతను. బీజేపీ అక్కరకు రాని చుట్టం. ఒక మెడికల్ కాలేజ్ ఇయ్యలే, ఒక నవోదయ కాలేజ్ ఇయ్యలే, ఒక జాతీయ ప్రాజెక్ట్ ఇయ్యలే. నేను స్టేజ్ ఎక్కుతుంటే హరీష్ రావు మాట్లాడుతుంటే విన్నా, ఆయన అన్ని చెప్పిండు. అవన్నీ 100% కరెక్టు. బీజేపీకి ఓటేసినా మన మంజీరా నదిలో వాడేసిన గంతే, అది ఎందుకు పనికిరాదని మనం చేస్తా ఉన్నా. యువకులు ఒక గాడుపుల వాడి కొట్టుకొని పోకుండా, పిచ్చి పిచ్చిగా గుడ్డిగా ఓట్లేయకుండా దయచేసి ఆలోచన చేయాలి. ఇవాళ తెలంగాణకు న్యాయం జరగాలంటే, తెలంగాణ హక్కులు కాపాడాలంటే, తెలంగాణ ప్రాజెక్టులు కంప్లీట్ కావాలంటే, మళ్ళా రైతాంగానికి మళ్ళా మేలు జరగాలంటే ఈ ఆగమాగం పార్టీలు కాదు. తెలంగాణ హక్కుల కోసం పేగులు దిగదా కొట్టాడే ఒకటే ఒక పార్టీ బీఆర్ఎస్ పార్టీ, గులాబీ జెండా. ఆ జెండా ఉన్న కారు గుర్తుని ఆదరించాలి. దయచేసి మీ అందరినీ నేను మళ్ళొకసారి కోరుతా ఉన్నా. ఇటు వెంకట్రామరెడ్డి గారు, మీరు కూర్చోండి అమ్మా, క్యాండిడేట్లు ఇంప్రూవ్ చేద్దాం. మీరు కూర్చోండి అమ్మా, మీరు కూర్చోండి బ్రదర్. వెంకట్రామరెడ్డి గారు ఒక ఐఏఎస్ అధికారి, ఈ జిల్లాకు సేవ చేసిన వాడు. ఆయనకు డబ్బులు అవసరం లేదు, సేవ చేద్దామని వచ్చినాడు. దయచేసి మెదక్ అభ్యర్థిగా వెంకట్రామరెడ్డి గారి కారు గుర్తు కొట్టేసి గెలిపించండి. అనిల్ కుమార్ 2000 నుంచి బ్రహ్మాండంగా తెలంగాణ ఉద్యమం నుండి పోరాటం చేసిన బిడ్డ, బలహీన వర్గాలకు చెందిన బిడ్డ. ఆయన జైరాబాద్ పార్లమెంట్ నిలబడ్డాడు. దయచేసి అనిల్ కుమార్ గారిని జైరాబాద్ పార్లమెంట్ నుంచి గెలిపించమని మిమ్మల్ని కోరుతూ, ఆగమాగమైతే అడిబడివైపోతాం. ఆనాడు నేను చెప్పిన తెలంగాణ తెస్తాను మీ బిడ్డగా. నేను మళ్ళా చెప్తా ఉన్నా, మీ ఆశీర్వచనంతో గ్యారంటీగా ఈ రాష్ట్రంలో మళ్ళా బీఆర్ఎస్ గవర్నమెంట్ తెస్తా. మా రైతాంగాన్ని అంతా, అన్ని వర్గాల ప్రజలనంతా కాపాడతా. మా దళిత బిడ్డలకు మళ్ళా దళిత బంధు కూడా ఇచ్చి తీరుతా. మీ ఆశీర్వాదంతో ముందుకు సాగుతానికి మనవి చేస్తూ, ఇంత పెద్ద సంఖ్యలో ఏ సిటీ పక్కకు లేకపోయినా, ఏ టౌన్ పక్కకు లేకపోయినా, ఇంత పెద్ద ఎత్తులో ఈ సభకు తరలి వచ్చినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ. గట్టిగా చెప్పాలి, జై తెలంగాణ. కారు గుర్తుకే. ఇవన్నీ మీరు మర్చిపోయి ఇలా ఆగమాగం అడివడే అవుతామంటే